కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షించబడును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, సర్వశక్తిమంతుడు అయిన యేసయ్య, జీవము కలిగిన నా దేవుడవు, దయను చూపించే దేవుడవు, మమ్మల్ని పరీక్షించుటకు మీరు మమ్మల్ని అగ్ని చేత కాల్చినప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామోనని మమ్మల్ని మేము గుర్తెరిగేటట్టు నాయన మమ్మల్ని పరీక్షించి సరిచేసి మమ్మల్ని స్థిరపరిచే దేవుడు. ఈ దినము తండ్రి, మేము ఎటువంటి అగ్ని పరీక్షలో ఉన్నామోనని, ఏ స్థితిలో ఉన్నామోనని తెలుసుకొని తండ్రి, మేము నీ సన్నిధిలో తండ్రి స్థిరముగా నిలబడుటకు నీ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయమని, నీ కొరకు నమ్మకమైన బిడ్డలముగా ఈ భూమి మీద నిలవబెట్టమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనము అగ్నిని గురించి ధ్యానము చేసుకుందాం. అగ్ని ఎటువంటి పరీక్ష పెడుతుంది, అగ్ని వలన కలిగే లాభాలు, దానివల్ల జరిగే మంచి మనకేమిటి అని దేవుడు ఈ దినము మనకి నేర్పించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అగ్ని వలన మొదటిగా మనం ఏం చేయబడతామంట? పరీక్షింపబడతామంట. హల్లెలూయా. అగ్ని పరీక్ష ఎలా పరీక్షిస్తారంటే, చాలామంది బంగారం పనిచేసేవాళ్ళు, వాళ్ళకి అగ్ని పరీక్ష ఎలా చేయాలో బాగా తెలుసు. అంటే బంగారాన్ని కాల్చి దీనిలో స్వచ్ఛమైన బంగారం ఎంత ఉంది, స్వచ్ఛంగా లేని బంగారం ఎంత ఉందని అగ్ని చేత కాల్చినప్పుడు ఆ బంగారం యొక్క నాణ్యతను బట్టి మనకి విలువ ఇస్తారు. అలానే దేవుడు కూడా మనల్ని అగ్ని చేత పరీక్షిస్తాడంట. అగ్ని చేత పరీక్షిస్తాడు అంటే చాలామంది అనుకుంటారు, అంటే ఎప్పుడు మన జీవితంలో శ్రమలే ఉంటాయేమో, ఎప్పుడు మన జీవితంలో పరీక్షలే ఉంటాయేమో, ఎప్పుడు మనము బాధపరచబడుతూనే ఉండాలేమోనని చాలామంది అగ్ని అనగానే వెంటనే ఈ బాధలన్నీ గుర్తు చేసుకుంటూ, అంటే దేవుడు ఇలా చేస్తాడా అని బాధపడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ అగ్ని మనల్ని ఎలా పరీక్షిస్తుంది అంటే, మనము బంగారంగా ఉన్నామా, లేకపోతే మంచి రాళ్ళుగా ఉన్నామా, లేకపోతే కొయ్య కాలు గడ్డిలాగా ఉన్నామా అని మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఈ అగ్ని మనకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇది మాటను చెప్పినప్పుడు చాలామంది అంటారు, అంటే కొంతమంది ఇలా కూడా బోధిస్తూ ఉంటారు, అన్ని పరిచర్యలు మంచివి కాదు, అందరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎక్కడికంటే అక్కడికి ప్రార్థనకి వెళ్ళొద్దు, ఎక్కడంటే అక్కడ వాక్యం వినొద్దు, ఎక్కడికి పడితే అక్కడికి తిరగొద్దు అని చాలామంది ఏం చేస్తుంటారంటే, దేవుని పరిచర్య చేస్తున్న వ్యక్తుల మీద ఈ వాక్యాన్ని మోపుతూ ఉంటారు. ఎలా మోపుతారంటే, ఆ పరిచర్య దేవుడు అగ్నిలో వేసినప్పుడు అది కాలిపోయిద్ది. ఎందుకంటే
ఆ పరిచర్య దేవునికి అంగీకారము కానిది, ఆ పరిచర్య దేవునికి ఇష్టము కానిది అని చాలామంది ఏం చెప్తుంటారంటే, సంఘములో కొద్దిగా ఉన్న విశ్వాసులు లేకపోతే కొంతమంది ఉన్న విశ్వాసులను బట్టి అదే గొప్ప సంఘమని, ఎక్కువ మంది వచ్చే చోట అది సరి అయిన సంఘము కాదు, సరి అయిన క్రమము కాదు అని చాలామంది సంఘాల్లో విశ్వాసులకి ఇలా బోధిస్తూ ఉంటారు. మీరు ఆ చర్చికి వెళ్తే నరకానికి వెళ్తారు, ఆ చర్చికి వెళ్తే మీకు రక్షణ ఉండదు, ఆ చర్చికి వెళ్తే దేవుడు మిమ్మల్ని నరకాగ్నిలో పడేస్తాడు అని బాగా పెద్ద పెద్ద సంఘాలున్నా లేకపోతే ఎక్కువ సమూహాలుగా కూర్చబడుతున్నా అక్కడికి వెళ్తున్న ప్రజలని భయపెట్టడానికి చాలామంది ఏం చేస్తారు, ఇలాంటి బోధనలు బోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ భూమి మీద చేయబడిన పరిచర్య, ఈ భూమి మీద దేవుని కొరకు చేయబడుతున్న పరిచర్య, ఆ పునాది వేసిన వారు ఈ భూమి మీద ప్రభువైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆ భూమి మీద పునాది వేసిన ప్రభువు మీద ఎవరైతే సంఘము కడుతున్నారో, ఏ సంఘం అయితే కట్టబడుతూ ఉందో, ఒక్కొక్కరి స్తోమతను బట్టి బంగారము చేత సంఘాన్ని కడతారు, ఒక్కొక్కరి స్తోమతను బట్టి వెలగలిగిన రాళ్ళ చేత సంఘాన్ని కడతారు, ఒక్కొక్కరికి కలిగిన వరముల చొప్పున ఆయా సంఘాలని కడుతూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న తాటాకులు వేసుకొని సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు, ఇంకొంతమంది చిన్న చిన్న గుడిసెలు వేసుకొని లేకపోతే రేకులు వేసుకొని, కొంతమంది మంచి స్లాబ్ వేసి ఇలా పరిచర్యని కొనసాగిస్తూ ఉంటారు. ఈ గుడిసెలో ఉండే వ్యక్తి చెప్తాడు, స్లాబ్లో ఉండి పెద్ద పరిచర్య ఉన్న వ్యక్తిని, ఈ నా పరిచర్య దేవునికి ఇష్టమైనది, ఈ పరిచర్య దేవుడు ఇష్టపడతాడు, పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద సంఘాలు కడితే దేవుడు ఇష్టపడడు అని చాలామంది ఇలా బోధిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పింది శరీర సంబంధమైన కట్టడాలు కాదు, కానీ దేవుడు చెప్పింది ఆత్మ సంబంధమైన కట్టడాలను పోల్చి ఆయన రాజ్యానికి సంబంధించిన పునాదిని గురించి చెప్తా ఉన్నాడు. అయితే అది మర్చిపోయి చాలామంది ఏం చేస్తారంటే, మనుషులను బట్టి వాక్యాలను వక్రీకరిస్తూ ఉంటారు, మనుషులను బట్టి వాక్యాలను బోధిస్తూ ఉంటారు. బంగారము లాంటి పరిచర్య అంటే ఆ పరిచర్యలో దేవుని వాక్యం ఉంటుంది, స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ఆయన చేత జరిగించే క్రియలు కూడా ఆ సంఘములో ఉంటాయి. హల్లెలూయా. కొన్ని చోట్ల దేవునికి సంబంధించిన వాక్యము మాత్రమే బోధిస్తారు, ఇంకా కొన్ని సంఘాల్లో దేవునికి సంబంధించిన ఆరాధనను మాత్రమే ఇష్టపడతారు, ఇంకా కొన్ని సంఘాలలో వాయిద్యాలు వాయించకుండా, చప్పట్లు కొట్టకుండా పాటలు పాడడమే ఇష్టంగా, సైలెంట్గా పాడడమే ఇష్టంగా భావిస్తారు. అంటే వీరందరూ కూడా ఎవరికి ఆరాధన చేస్తున్నారు, ఎవరికి పాటలు పాడుతున్నారు అంటే వారందరూ కూడా యేసు ప్రభువుకి మాత్రమే స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య దేవుని క్రియలు ఏ సంఘములైతే జరుగుతున్నాయో, దేవుడి ఆశ్చర్య కార్యాలు ఏ సంఘాల్లో అయితే జరుగుతూ ఉన్నాయో, వారిని బట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇది దేవుని చేత అనుమతించని పరిచర్య అని బోధిస్తూ ఉన్నారు, ఇది దేవునికి ఇష్టము లేని పరిచర్య అని ప్రచారము చేస్తూ ఉన్నారు. మరి దేవునికి ఇష్టమైన పరిచర్య ఏది అని మనము బైబిల్లో చూస్తే, ఆయనకు ఇష్టమైన పరిచర్య ఏమిటంట,
మనుషులందరికీ సువార్తను ప్రకటిస్తూ, సర్వజనులకు ఆయనను గురించి ప్రకటిస్తూ, మనుషులకు పట్టిన దయ్యాలను వదలగొడుతూ, రోగుల నెల్లను స్వస్థపరచడము యేసు ప్రభుకు నచ్చిన పరిచర్య. హల్లెలూయా! అది బంగారము లాంటి పరిచర్య. అది దేవునికి ఇష్టమైన పరిచర్య. దేవునికి ఏ పరిచర్యనే ఇష్టమేనండి. కానీ మనుషులు ఇంకొక మనిషి ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి సంతోషించక, ఆ కార్యాలు దేవుని దగ్గర నుండి జరిగినవి కాదు, దేవుని దగ్గర నుండి వచ్చినవి కాదు అని స్వస్థతా వరము లేని వారేం చెప్తున్నారు? అక్కడికి వెళ్తే దెయ్యాలు వస్తాయి, అక్కడికి వెళ్తే అవి వస్తాయి, ఇవి వస్తాయి అని ఏం చెప్తున్నారు? దేవుని ప్రజలని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల నుండి దూరం చేయడం కోసం సంఘములోని వారికి ఇలా దేవుని వాక్యాలు భయపెడుతూ చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ముందుగానే ఆయన శిష్యుల్ని ఈ భూమి మీదకి, ఈ లోకములోనికి పంపించేటప్పుడు ఆయన వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించి పంపించింది ఏమిటి? ఒక వాక్యమే చెప్పిరండి, ఆరాధనే చేసిరండి, ప్రార్థనే చేసిరండి అని దేవుడు వారికి చెప్పలా. వాక్యముతో పాటు వారిని ఏం చెప్పాడు? మనుష్యులకు పట్టిన దయ్యాలను వదలకొడుతూ, వారికి ఉన్న అనారోగ్యములను బట్టి వారి గురించి ప్రార్థించినప్పుడు స్వస్థతను నేను ఇస్తాను, కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. హల్లెలూయా! ఒకవేళ కొంతమంది వాక్యమే బోధించవచ్చు, అది తప్పని కాదు. కానీ దేవుని క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిచర్యని ఇది దేవుని పరిచర్య కాదు అని చెప్పడం మాత్రము చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇచ్చే వరాల్ని వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి ఇచ్చే కృప చేత ఆ కృపలో వారిని వాడుకుంటాడు. కానీ నేను చేసినట్లే ఇంకొకరు చెయ్యాలి అని ఏ మనిషి అయితే భావిస్తాడో అతను అపవాది చేతిలో ఉన్నాడని అర్థం. అతను అపవాది చేత వాడబడుతున్నాడు అని అర్థం. ఎందుకంటే అపవాదికి ఈ భూమి మీద దేవుని క్రియలు జరిగించడం ఇష్టం లేదు. కాబట్టి ఆ దేవుని క్రియలు జరగకుండా చాలా మందిని ఏం చేస్తుంటారు? దేవుని క్రియలకి వ్యతిరేకంగా వారిని వాడుకుంటూ ఉంటాడు అపవాది. కాబట్టి దేవుడు మనకి బైబిల్లో ఏం చెప్పాడో, ఏమి చెయ్యమని చెప్పాడో ఆ బోధనలో బోధించడంలో తప్పు లేదు. కానీ దేవుడు చెయ్యమని చెప్పినవి కూడా చెయ్యకూడదని ఎవరైతే బోధిస్తున్నారో వారు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా! విమర్శించడం ఎవరికైనా వచ్చండి, విమర్శించడము అందరికీ తెలుసు. కానీ విమర్శించే ముందు అది సద్విమర్శ అయి ఉండాలంట. హల్లెలూయా! విమర్శించినప్పుడు అందరూ దాన్ని ఒప్పుకునేటట్టు ఉండాలంట, అంగీకరించేటట్లు ఉండాలంట. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఆయన పరిచర్య చేసే దినాల్లో ఎలా ఉన్నాడంట? ఒక నిర్మాణకుడిగా ఉన్నాడంట. శిల్పకారుడు శిల్పాన్ని ఎలా అయితే తయారు చేస్తాడో, ఆ శిల్పము తయారు చేయబడేటప్పుడు అతను ఎంత పరీక్షతోటి ఆ శిల్పాన్ని చెక్కుతాడో, అలా పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడంట? నేర్పరి అయిన శిల్పకారుని వలె దేవుని సంఘాన్ని కడుతూ ఉన్నాడంట. హల్లెలూయా! దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి వాక్యము చెప్పేటప్పుడు అది వారికి ఎలా ఉపయోగపడుతుందని ప్రతి దైవజనుడు తెలుసుకొని వాక్యాన్ని బోధించాలి. ప్రతి దైవజనుడైనా, ప్రతి విశ్వాసి అయినా అది బాగుందా లేదా అని పరీక్షించాలే. కానీ ఇది కరెక్ట్ కాదు అని బోధించడానికి ఎవరికి కూడా భూమి మీద అధికారం లేదండి. హల్లెలూయా! ఎందుకంటే పౌలు గారు అంటున్నారు, ఆ పునాది వేసిన వాడు ప్రభువే,
ఆ పునాదికి కారకుడైన వ్యక్తి ప్రభువే కాబట్టి ఆ ప్రభువు నిమిత్తము మనము ఎటువంటి పరిచర్య చేస్తున్నా, బంగారము లాంటి పరిచర్య చేస్తున్నా, వెలగలిగిన లాంటి పరిచర్య చేస్తున్నా, లేకపోతే గడ్డి లాంటి పరిచర్య చేస్తున్నా, ఏ పరిచర్య చేస్తున్నా కూడా అది మనము ప్రభువు నిమిత్తమే చేస్తున్నాము. కాబట్టి బంగారము లాంటి పరిచర్య నాకు లేదే అని అది తప్పు అని బోధించడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఒకని పని ఎట్టిదో, ఒకని పని ఎలాంటిదోనని అగ్ని పరీక్షిస్తుందంట. హల్లెలూయా. అగ్ని అంటే ఈరోజు మనుషులే నోట్లో అగ్ని లాంటి మాటలు పెట్టుకొని దేవుని మాటలు వక్రీకరిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళే పరీక్షించేస్తున్నారు. ఇది మంచి పరిచర్య, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని దేవుని మాటలని వీరే పరీక్షించి తీర్పు తీరుస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈయన తీర్పు తీర్చే అగ్ని ఎలా ఉంటుందంట, పరలోకములోనికి మనము వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ అగ్ని మనల్ని పరీక్షించినప్పుడు మనము చేసిన పరిచర్య, మనము చేస్తున్న విశ్వాస జీవితము, మనము చేస్తున్న దేవుని క్రియలు సరి అయినవి కాకపోతే అవి ఎలా అయిపోతాయంట, అగ్ని చేత గడ్డి కాలిపోయినట్టు కాలిపోతాయంట. హల్లెలూయా. దానివల్ల కూడా దేవునికి నష్టమేం లేదంట. లేకపోతే ఆ బోధించిన వ్యక్తికి నష్టం లేదు, కానీ అతనికి మాత్రము జీతము పరలోకములో ఉండదంట. హల్లెలూయా. విశ్వాసులను చెరిపే బోధ, విశ్వాసులను భయపెట్టే బోధ, విశ్వాసులని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములు చూడకుండా చేస్తున్న బోధ ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో వారికి ఈ భూమి మీదే కదండి, పరలోకంలో కూడా దేవుడు జీతం ఇవ్వడంట. కేవలం అతను మాత్రమే రక్షింపబడతాడు. ఎందుకంటే యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించాడు కాబట్టి అతని మట్టుకు అతను రక్షింపబడతాడు. కానీ అతను ఈ భూమి మీద చేసిన పరిచర్యకి దేవుడు జీతం ఇవ్వడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎదుటివారి జీవితాలని, ఎదుటివారి పరిచర్యలని, ఎదుటివారి ఇష్టాలని మనము పరీక్ష చేయకూడదు, కానీ వాటిని దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఇంకా కొంతమంది అంటారు, పెద్ద పెద్ద సంఘాలు కడితే అది పరిచర్య కాదండి అంటారు. ఎవరు చెప్పారు? ఒకరోజు పేతురు గారు బోధ చేసినప్పుడంట, ఒకే దినము 3000 మంది బాప్తిస్మము తీసుకున్నారంట. హల్లెలూయా. అది మంచిది కాదు అనుకుంటే పేతురు గారు 3000 మందికి బాప్తిస్మం ఇచ్చేవారు కాదు. ఒకే రోజు 3000 మంది రక్షింపబడ్డారు అంటే అది దేవుని చిత్తములో ఉంది కాబట్టి ఆ పరిచర్య జరుగుతుంది. చాలామంది అంటారు, మంగళవారం వెళ్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. నరకంలో పోవడానికి వెళ్తున్నారా మీరు? చాలామంది నన్ను కూడా అదే అడుగుతున్నారు, అమ్మా మేము ఈ చర్చికి వస్తే నరకానికి పోతామంటగా అని. ఎవరు చెప్పారమ్మా అంటే, మా పాస్టర్ గారు చెప్పారమ్మా, ఆ మంగళవారం ప్రార్థనకు పోతే నరకానికి పోతారని. ఆయన ఏమన్నా ఆదివారం పెడుతున్నాడా? మంగళవారము జరిగేది అసలు పరిచర్య కాదు, ఆదివారము జరిగేదే పరిచర్య అని బోధిస్తూ ఉన్నారట. కానీ దేవుడు ఏమన్నాడు, ప్రతిరోజు కూడా ఆయనకు అనుకూలమైనదే. హల్లెలూయా. ఆయనను గురించి చెప్పుకోవడానికి ఏ రోజైతేనేమండి, కబుర్లైతే రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడుకుంటాంగా, వేరే వాళ్ళను గురించి చెప్పుకోవడానికి ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, ఈరోజు మాట్లాడకూడదు అని మాట్లాడుకుంటామా?
మనకి ఎప్పుడు బుద్ధి అనుకూలిస్తే అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మరి లోక సంబంధమైన విషయాల గురించి ఏ సమయమైతే ఆ సమయంలో మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ప్రభుని ఆరాధించడానికి ఒక్క దినము ఒక గంట అని భేదము లేదండి. హల్లెలూయా. ఏ రోజైనా సంఘముగా కూడుకోవచ్చు, ఏ దినమైనా యేసు ప్రభుని ఆరాధించవచ్చు. ఆదివారము ఎందుకు కూడుకుంటారు అంటే దేవుని యొక్క రక్తములో శరీరములో పాలి భాగస్తులుగా ఉన్నవారందరూ ఆ రోజు అందరికీ సెలవు కాబట్టి ఆదివారము చేరి బల్ల తీసుకుంటూ ఉంటారు. ఆయన శరీరము రక్తము తీసుకుంటూ ఉంటారు. అంతేకాని ఆదివారమే ఆయన పరిచర్య చెయ్యాలి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. హల్లెలూయా. ఏ దినమైనా ఏ సమయమైనా కూడా ఆయన మాటల్ని చెప్పుకోవడానికి మనకు అనుకూలంగా ఉండాలే కానీ దేవుడు ఎప్పుడైనా ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకని ఈ మధ్య ఏం చేస్తామంటే ఎవరైనా మన దగ్గర బాప్తిస్మము తీసుకున్నవారు మేము కూడా ఆదివారం వస్తాము అంటే వచ్చిన వారి కొరకు ఏం చేస్తున్నాం, ఆదివారం ఇక్కడ ప్రార్థన పెడుతున్నాం. వచ్చిన వారు బలారాధన కూడా తీసుకుంటున్నారు. అంటే మనము ఆదివారము చేస్తూ ఉన్నాము, మంగళవారము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈసారి ఎవరైనా అడిగితే చెప్పండి, ఆదివారం జరుగుతుంది, మంగళవారం జరుగుతుంది, అక్కడికి వెళ్తే మేమేం నరకానికి వెళ్ళమని చెప్పండి. మనుష్యులను భయపెట్టడానికి చెప్పే బోధని దేవుడు ఏం చేశాడు, గడ్డితో పోల్చాడు. యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన సువార్త చెప్పేటప్పుడు మనుషుల్ని భయపెట్టలేదండి, మనుష్యులను బెదిరించలేదు. ఆయన ఏం చెప్పాడు అంటే మీ క్రియలు సరిగ్గా లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పాడు. కానీ మీరు సరిగ్గా ఉన్నా కూడా నరకానికి వెళ్తారు అని యేసు ప్రభు ఎక్కడా బోధించలేదు. కానీ ఈ దినాల్లో చాలామంది దేవుని క్రియలు జరిగే సంఘాలకు వెళ్తే మీరు నరకానికి వెళ్తారు అని బోధిస్తూ ఉన్నారు. మనుషులను భయపెట్టే పరిచర్య, మనుషులను బెదిరించే పరిచర్య, ఆ పరిచర్యకి ఈ భూమి మీద మనుషులు మనల్ని పొగడవచ్చేమో కానీ ఆ పరిచర్య నీకు దేవుని దగ్గర జీతము ఇవ్వదు. హల్లెలూయా. దేవుని దగ్గర జీతం మనకి కావాలి అంటే వాక్యము చెప్పడం ఒక్కటే పరిచర్య కాదు, రోగగ్రస్తులుగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడము దేవుని పరిచర్య. హల్లెలూయా. మన దగ్గర ఇంట్లో పని చేయడానికో లేకపోతే ఆఫీస్లో పని చేయడానికి ఎవరన్నా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు సగం సగం పని చేసి వెళ్ళిపోతే జీతం ఇస్తామా? ఏమంటారు, రోజుకు నువ్వు గంట వచ్చి సగం పరిచర్య చేసిపోతే సగం పని చేసిపోతే ఇస్తానా అంటాం. మరి క్రైస్తవులమైన మనము, సేవకులమైన మనము కూడా దేవునికి సంబంధించి సగం సగం పని చేస్తే దేవుడు జీతం ఇవ్వనంటున్నాడు. అది చదవలేదట్టుకుంది చాలామంది. వాక్యము చెబితేనే కాదు ఆయన జీతం ఇచ్చేది, ఆయన క్రియలు కూడా జరిగిస్తేనే, సంపూర్ణంగా ఆయన పరిచర్య చేస్తేనే ఏ సేవకుడికైనా జీతం ఉంటుంది. కానీ వాక్యం ఒక్కటి చెప్తాను, నాకు జీతం రావాలంటే దేవుడు ఇవ్వడు. అక్కడ ఆయన సంపూర్ణంగా చెప్తున్నాడు ఆ మాటని. వాని వాని పని ఎట్టిదోనని దేవుడే పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు ఆ పునాది మీద పరిచర్య నిలవబడితే వానికి మాత్రమే జీతం ఉంటుంది. కానీ పరిచర్య చేసిన వారందరికీ జీతం ఇస్తానని దేవుడు చెప్పలా. సంపూర్ణంగా ఎవరైతే ఆయన పరిచర్య చేస్తారో, చాలామంది సంపూర్ణమైన పరిచర్య అంటే ఏమంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోధిస్తారు. కొంతమంది ఏం చెబుతారంటే కుటుంబాన్ని విడిచిపెడితే సంపూర్ణమైన పరిచర్య అంటారు.
కొంతమంది ఒంటి మీద బంగారం అంతా తీసి తెల్ల చీర కట్టుకుంటేనే పరిచర్య అంటారు. ఇంకో కొంతమంది అయితే మా ఆస్తులన్నీ ఇచ్చేసాము, ఇదే మా సంపూర్ణమైన పరిచర్య అంటారు. ఇది నీ ఆలోచన ప్రకారం నడిచే పరిచర్య? దేవుని ఆలోచన ప్రకారం నడిచే పరిచర్య ఏమిటంట? ఆయన క్రియలు జరిగిస్తూ, ఆయనను గురించి ప్రకటిస్తూ, ఆయన కొరకు మనుషులను సంపాదిస్తేనే అది సంపూర్ణమైన పరిచర్యగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ పరిచర్యనే దేవుడు ఏం చేశాడు? బంగారముతో పోల్చాడు. ఆ బంగారముతో పోల్చిన ఆ పరిచర్యని ఆయన ఒక దినము అగ్నిలో వేసిన, దానిలో ఏమైనా మలినాలు ఉంటే ఆ మలినాలన్నీ పోయి ఆ సంఘము ఎలా ఉంటుందంట? సంపూర్ణమైన సంఘముగా మార్చబడుతుందంట. ఏ వ్యక్తి అయినా కూడా యేసు ప్రభుని సంపూర్ణంగా అంగీకరించలేదో, ఏ సేవకుడైనా కూడా యేసు ప్రభుని సంపూర్ణంగా అంగీకరించరో వారందరూ ఎలా ఉంటారంట? సగం సగం ఉంటారంట. వారి మట్టుకు వారిని రక్షించుకుంటారు, కానీ దేవుని ప్రజలను వారు రక్షించేవారు కాదంట. హల్లెలూయా. కాబట్టి ఈ దినము విశ్వాసులైన వారైనా లేకపోతే దేవుని పని చేస్తున్న వారైనా కూడా సంపూర్ణంగా మనము దేవుని కనుగొనాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ సంపూర్ణత మనకి ఎలా తెలుస్తుందంటే, అగ్ని చేత మనము పరీక్షించబడినప్పుడు, దేవుని వాక్యము చేత పరీక్షించబడినప్పుడు, దేవుని మాట చేత పరీక్షించబడినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవుని కొరకు మనము చేస్తున్న పని ఎలా ఉందని మనకే అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్లో ఆయన మాటకు పెట్టబడిన పేరేమిటంట? ఆయన మాట అగ్ని వంటిది కాదా? చాలామంది అగ్ని అనగానే ఇలా బోధిస్తూ ఉంటారు. శ్రమల్లో నువ్వు నలపబడాలి, కొట్టబడాలి, దంచబడాలి, కాల్చబడాలి, అప్పుడే నువ్వు బంగారం అవుతావు అంటావు. నిజమే, అది ఒక రకమైన అనుభవము. కానీ ఇక్కడ బంగారము లాంటి పరిచర్య ఏమిటంట? క్రీస్తును కనుగొని క్రియల రూపంలో చూపిస్తున్నదే దేవునికి అనుకూలమైన పరిచర్య. హల్లెలూయా. ఆయన మాట అగ్నిలాగుంటుంది కాబట్టి ఆ అగ్ని చేత మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోవాలి అంటే ముందు మనకి దేవుని మాట మీద విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఈ మధ్య ఇలాంటి విశ్వాసము లేని మాటలు బోధిస్తూ ఉన్నారు. ఏందండి, ఎప్పుడు రోగాలు అంటారు. రోగాలకైనా దేవుడు, జబ్బులకైనా దేవుడు. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషికి దేవునితో ఏం అవసరం ఉంటుంది? మనకు రోగం వస్తే మనము మొదట ఎవరిని గుర్తు చేసుకుంటాము? ఆత్మీయులైతే దేవుని గుర్తు చేసుకుంటారు, లోక సంబంధులైతే డబ్బును గుర్తు చేసుకుంటారు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి విశ్వాసం ఉంచిన వారైతే దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు జబ్బు నుండి విడిపిస్తాడని సంపూర్ణమైన విధేయతతోటి, విశ్వాసముతోటి ఎదురు చూస్తాడు. దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? డబ్బుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తా, ఎన్ఆర్ఐ హాస్పిటల్కైనా వెళ్తా, అమెరికా అయినా వెళ్తా, లేకపోతే సింగపూర్ అయినా వెళ్తా. దేవునికి వెళ్తా. దేనికి వెళ్తారంట? వారికి కలిగిన రోగాన్ని బట్టి తగ్గించుకోవడానికి వెళ్తారు, మంచిదే. మరి డబ్బులు లేని పేదవారికి దేవుని మీద విశ్వాసం ఉండడం తప్ప? పేదవాళ్ళు అంటే అందరూ పేదవాళ్ళు అని కాదండి, అందరిని నేను చెప్పడల్లా. ఒక్కొక్కసారి ఒక లక్షాధికారి అయినా కూడా ఆయన ₹1,00,00,000 సంబంధించిన డబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బుకి ఆయన ₹1,00,000 సరిపోవు, కాబట్టి ఆయన పేదోడే.
కోట్లున్నోడికి కోట్ల రోగం వస్తే సరిపోయిద్ది. వేలున్నోళ్ళకి లక్షలు ఖర్చు పెట్టే రోగం వచ్చింది అనుకోండి, వాళ్ళు పేదోళ్ళే. అలాంటి వారు దేవుని మీద విశ్వాసం ఉంచడము తప్పు అని బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా నా యందు విశ్వాసం ఉంచడం తప్పు అని చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండకూడదని బోధిస్తున్నారు చాలామంది. రోగం వస్తే దేవుణ్ణి అడగాల? రోగాలకైనా యేసు ప్రభు ఉంది. నీ అప్పులు తీర్చడానికైనా యేసు ప్రభు ఉంది. నీ శ్రమలు తీర్చడానికైనా యేసు ప్రభు ఉంది అని విశ్వాసులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అడగనీయకుండా భయపెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను నా రోగాన్ని బట్టి నేను యేసు ప్రభువుని అడగకూడదేమోనని విశ్వాసులని భయపెడతా ఉన్నారు చాలామంది. కానీ యేసు ప్రభు అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుంటే ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. కానీ ఆ కొదువలోనికి మనము వెళ్ళకుండా చాలామంది ఏం చేస్తున్నారు? వెనక్కి లాగుతూ ఉన్నారు. రోగం వస్తే ప్రార్థన వద్దు, హాస్పిటల్కి వెళ్ళడం మంచిదే, తప్పు కాదు. కానీ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచకూడదని చెప్తున్నారు చూడు, అది తప్పు. యేసు ప్రభుని తగ్గించి మాట్లాడుతున్నారు చూడు, అది తప్పు. యేసు ప్రభువే కుష్ఠరోగుల్ని ముట్టుకొని స్వస్థతనిచ్చినప్పుడు, ఆయనే బాగు చేస్తానని చెప్పినప్పుడు యేసు ప్రభుని అడగొద్దు అని చెప్పడము ఏ సేవకుడికి అధికారము లేదు. హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఏ బోధలు! రోగం వస్తే చర్చికి వెళ్ళాలా? రోగం వస్తే దేవుణ్ణి నమ్ముకోవాలా? ఎవరిని నమ్ముకోవాలి మరి? దేవుణ్ణి నమ్ముకోక మనుషుల్ని నమ్ముకోవాలా? రోగం వస్తే ఒక మనిషికి కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకోక ఎవరిని నమ్ముకోవాలి? ఆయన అన్నాడు, నీ భారము నేను మోస్తానని ఆయన మనకి వాగ్దానము చేసి మనకి అభయం ఇచ్చిన దేవుడు ఆయన. ఆ అభయం ఇచ్చిన దేవుణ్ణి తీసి పక్కన పెట్టి వీళ్ళేం చేస్తున్నారు? భయపెడతా ఉన్నారు. అడగొద్దు, నీ కష్టాల నిమిత్తం అడగొద్దు, అప్పుల నిమిత్తం అడగొద్దు, మరి దేని నిమిత్తం అడగాలి? కేవలము నీ రక్షణ నిమిత్తమే అడుగు అంటున్నాడు. రక్షించువాడు దేవుడు. ఆయన యందు ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొంది ఉన్నారో వారు రక్షింపబడిన వారే. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒక్కసారి బాప్తిస్మము తీసుకుంటే చాలు, తర్వాత ఏం చేయాలంట? కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలంట. ఇంకెప్పుడు తప్పు చేశానని మునిగిలేయడము కాదు. రక్షింపబడిన నీవు ఏదైనా తెలిసి తెలియక దేవుని దగ్గర తప్పు చేసినప్పుడు, మనుషుల మధ్యలో తప్పు చేసినప్పుడు ఆయన దగ్గర కడుక్కునే అనుభవం నేర్చుకోవాలి. కానీ కడగబడిన నీవు, రక్షింపబడిన నీవు ఇంకా తిరిగి మరలా ఆయనలో ఎలా రక్షింపబడతావు? నీకొచ్చే వ్యాధుల ద్వారా, కష్టము ద్వారా, అప్పుల ద్వారా, దుఃఖము ద్వారా దేవుని దగ్గర నుండి నీవు రక్షింపబడతావు. కానీ నమ్మి బాప్తిస్మము పొందిన వారు దినదినము క్షణక్షణము తిరిగి రక్షింపబడరండి. క్రీస్తులో ఒక్కసారి ప్రతి మనిషికి రక్షణ వస్తుంది. ఆ రక్షణని ఎవరైతే సంపూర్ణంగా తీసుకుంటారో వారు మాత్రమే దేవుని మనస్సు ఏమిటోనని అర్థం చేసుకుంటారు. కానీ దేవుని అర్థము చేసుకోలేని వారు, ఆయన మనస్సును ఎరగని వారందరూ కూడా యేసు ప్రభుని చూపించి మనల్ని భయపెడతా ఉంటారు. ఆయన అడగొద్దు అంటూ ఉంటారు. అందుకే లోకంలో ఒక మాట ఉంటుంది, అమ్మ పెట్టదంట, అడుక్కు తిన్నవదంట. సంఘంలో ఉన్న సేవకుడు చేయడా పని, చేసే సేవకులను కూడా ఏం చేస్తున్నాడు?
భయపెడుతున్నాడు, విశ్వాసులను కూడా భయపెడతా ఉన్నారు. అది కాదండి సంపూర్ణమైన పరిచర్య. ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా బోధించడము సంపూర్ణమైన పరిచర్య. ఆయన వాక్యము ఏమి చెబుతుందో అది చెయ్యడము సంపూర్ణమైన పరిచర్య. ఆయన మనల్ని ఏ పని చెయ్యమని చెబుతున్నాడో అది చెయ్యడము సంపూర్ణమైన పరిచర్య. కానీ బైబిల్లో ఎక్కడో ఒక వచనమును చూపించి ఇదే సంపూర్ణం అనకూడదు. ఆయా వ్యక్తుల యొక్క మనస్థితిని బట్టి, ఆయా ఊర్ల పరిస్థితిని బట్టి, వారి వారి జీవితాలలో ఉన్న క్రియలను బట్టి దేవుని వాక్యము రాయబడి ఉంది. ఆ వాక్యము ఎవరికి ఎలా ఉపయోగపడుద్దో, ఎప్పుడు ఎలా వారికి ఉపయోగకరంగా ఉంటుందో ఏ మనిషికి తెలియదు. కాబట్టి బైబిల్లో ఏది ఉన్నది అది చెప్పడమే మన పని. కానీ ఒక వచనమును తీసుకొని మిగతా బైబిల్ అంతా తప్పని బోధించే అధికారము లేదు మనకి. దినాల్లో ఇలాంటి బోధలు ఎక్కువైపోతున్నప్పుడు విశ్వాసులు ఏమైపోతున్నాడు, కలవరానికి గురవుతూ ఉన్నారు. ఏమో నిజంగా అక్కడికి వెళ్తే మేము పరలోకం వెళ్ళవేమో, నిజంగా మేము ఆ మందిరానికి వెళ్తే దేవుడు మమ్మల్ని చేర్చుకోడేమో, నిజంగా ఆ పాస్టర్ చేత బాప్తిస్మము తీసుకుంటే మమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారేమోనని విశ్వాసులు కలవరానికి గురవుతూ ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఎవరు ఏ సంఘము కట్టినా ప్రతి సంఘానికి క్రీస్తు మాత్రమే పునాది. హల్లెలూయా. ఆ పునాది మీద ఎవరు ఎలా కడుతున్నారు అనేది దానికి తీర్పునిచ్చేవాడు దేవుడే. కానీ దేవుని పనిని ఈ భూమి మీద తీర్పు తీర్చడానికి ఎవ్వరికి దేవుడు అధికారం ఇవ్వలేదు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులైన వారు మీకు దేవుని దగ్గర నుండి ఏది కావాలో అది దేవుని ధైర్యంగా అడగొచ్చు. అది మీ జీవితాలకి యోగ్యకరంగా ఉంటుందో ఉండదోనని దేవుడు నిర్ణయించి మీకు ఇస్తాడు. వాక్యం చేత మీ జీవితాన్ని కట్టుకోండి, ప్రార్థనల చేత జీవితాన్ని సరి చేసుకోండి. దేవుడి ఇచ్చే అభిషేకము చేత ఆయన పరలోకానికి మనము కట్టబడాలి. హల్లెలూయా. వీటినన్నిటిని మనము ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడే సంపూర్ణమైన సంఘం. సంఘం అంటే మళ్ళా మాది పలానా సంఘం, మా ఈ సంఘం కాదు, నీవే దేవుని సంఘానివి. హల్లెలూయా. ప్రతి మనిషిని యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా, మీరు సంచరించే దేవాలయాలు. అంటే నువ్వే ఒక దేవాలయం, నువ్వే ఒక చర్చివి దేవునికి. మరి నువ్వు కట్టబడాలన్నప్పుడు అన్నం తింటే సరిపోయిద్దా? ఇంట్లో యజమాని నీకు అన్నం మాత్రమే పెడతానమ్మా, ఏమి నీకు నేను చెయ్యను అంటే ఊరుకుంటామా? ఎందుకు చేయవయ్యా అంటే నాకు రోగం వస్తే చూపివా, నాకు బాధ వస్తే నీకు చెప్పుకోకూడదా, నాకు కన్నీరు వస్తే నీకు కాక ఎవరికి చూపిస్తాను అని ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు, పురుషుల్ని నిలదీస్తారు. అన్నం పెడతానంటే ఒప్పుకోరు. లేదు లేదు, నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి నాకు ఉన్న సమస్తము నువ్వు భరించుకోవాల్సిందే. మరి భర్తనే అంత నిలదీసి మాట్లాడితే మరి యేసు ప్రభువు కూడా అన్నాడు, మీకు నేను భర్తనై ఉన్నాను అంటే పురుషులు చనిపోయిన వారికి. అలాంటి యేసు ప్రభువుని రక్షణ ఒక్కటే అడగకూడదు, ఆయన దగ్గర మనము ఏదైనా అడగచ్చు. ఏది కావాలో అది అడిగే సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు యేసు ప్రభు. నన్ను అడగకూడదని ఆయన ఏం చెప్పలా. నువ్వు ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భమైనా సరే నీకు ఏది కావాలో అది నువ్వు అడిగితే ఆయన ఇష్టపడుతున్నాడు మనం అడగాలని. నీకు నేను ఏమి చెయ్యగలను అనే దేవుడు అడుగుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను మీ కొరకు పరిచర్య చేయడానికి వచ్చాను కానీ మీ చేత పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు అన్నాడు. హల్లెలూయా.
మరి పరిచర్య చేయడానికి వచ్చిన దేవుని దగ్గర మనము ఏదైనా అడగొచ్చు. అది వ్యాధి కానీ, బాధ కానీ, కన్నీరు కానీ, రోగమైన, బాధలైనా ఏదైనా కూడా అడిగే స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. అడిగే సంపూర్ణమైన రక్షణను ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని అగ్ని చేత కాల్చినప్పుడు, ఆయన వాక్యము చేత కాల్చినప్పుడు మనము సంపూర్ణముగా మార్చబడడానికే కానీ ఆ అగ్ని మనము నాశనము చేయడానికి కాదు. హల్లెలూయా. దేవుని అగ్ని మనల్ని సరిచేయడానికే కానీ మనల్ని నిర్మూలము చేయడానికి కాదు. ఆయన అగ్ని సంపూర్ణులు కాని వారిని నిర్మూలము చేసి వారికి జీతము ఇవ్వడంట ఆయన. ఈరోజు మనము యేసు ప్రభుని కనుగొన్నాము, ఆయనను గురించి తెలుసుకున్నాము అంటే సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయనలో నిలవబడినప్పుడు దేవుని అడగడానికి మనము సిగ్గుపడనక్కర్లేని జనాంగముగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.